ఆంధ్రదేశంలో సుప్రసిద్ధమైనటువంటి తీర్థక్షేత్రాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి ఈ గోదావరి పరివాహిక ప్రాంతంలో అన్నవర క్షేత్రం, పంపా తీరం, శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్య సన్నిధి లోక ప్రసిద్ధముగా ఉన్నది. ఈ సన్నిధికి వచ్చి ప్రతి ఒక్క ఆస్తికుడు స్వామిని దర్శించి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమును ఆచరించి వెళ్ళుట ఒక ఆచారముగా ఉన్న ఈ తరుణంలో వచ్చేటువంటి భక్తుల యొక్క సౌకర్యము కొరకై సదాచారముతో కూడినటువంటి ఆచారవంతమైన అన్నదానం చేయాలనేటువంటి ఒక తలంపు శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారికి, వారి కుటుంబములకు, వారి బంధుమిత్రులకు అందరికీ కూడా కలిగి ఒక నియమపూర్వకంగా ఒక వ్యవస్థ ఏర్పరిచి నాటి నుండి క్రమక్రమంగా వృద్ధి చెందుతూ నిరంతరము నిత్యాన్నదానం చేసే విధంగా ఆ ఈశ్వరుని యొక్క కృపచేత వారు ఆ సేవ చేస్తున్నారు. అన్నదానం యొక్క ప్రశస్తి అనేక పురాణములలో అనేక విధములుగా కొనియాడబడి ఉన్నది. అన్నాన్ని మనం అవసరానికి మనం ఇచ్చినట్లయితే ప్రాణాన్ని నిలవటానికి అన్నమే ప్రధానము కావున అన్నపానీయములు సమకూర్చిన అంతకన్నా మిక్కిలి ప్రశస్తం మరొకటి లేదు. అందుకు ఆ క్షేత్రం శృంగేరి జగద్గురు మహాసంస్థానాధీశ్వరులు జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారంతటి వారు అక్కడికి విచ్చేసి శారదా చంద్రమౌళీశ్వర పూజ కూడా అక్కడ చేసి ఆ యొక్క అన్నదాన నిమిత్తం నాడు వారు ప్రసాదంగా ఇచ్చినటువంటి ఆ మహాప్రసాదముతో దినదినాభివృద్ధి. ఆ తదుపరి ఏ మహనీయులు ఈ ప్రాంతం వచ్చినా అక్కడికి రావటం అన్నది, మేము కూడా అక్కడికి వెళ్ళి అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలని తిలకించి అక్కడ జరిగే ఒక అన్నదానమే కాదు, కోవిడ్ కాలంలో విన్న విషయం, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరికీ అత్యవసరమైనటువంటి సరుకులన్నింటినీ కూడా సమకూర్చి కేవలం అన్నరూపంగా వండి వితరణ చేయగలిగే సామర్థ్యం అవకాశం ఉన్నప్పుడేమో అలాగ చేస్తూ, అవకాశం లేనప్పుడు వాళ్ళకి కావలసినటువంటి తోడ్పు సహకారాన్ని అందిస్తూ అవిచ్ఛిన్నంగా చేసేటువంటి ఈ కార్యక్రమంలో ఆస్తికులైన భక్తజనులెల్లరూ కూడా వారి వారి యొక్క యథాశక్తి సేవ పాల్గొని ఈ అత్యంత ప్రసిద్ధి అయినటువంటి క్షేత్రం హరిహర హిరణ్య గర్భాత్మకమైన త్రిమూర్త్యాత్మక శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క దివ్యక్షేత్రానికి వచ్చేటువంటి భక్తులను ముఖ్యముగా శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అన్న పేరిట జరిగే చోట ప్రతి ఒక్క ఆస్తికుడు వారి వారి యొక్క శక్తి అనుసారం తప్పక సహకరించి కృతార్థుల వారిని శ్రీ నాగాభట్ల కామేశ్వర శర్మ గారు చేసేటువంటి ఆ కృషిని ప్రశంసించి వారు చేసేటువంటి ఆ సేవ బాగా ఇంకా అనేక మంది ఆస్తికుల తోడ్పుతో ఇంకా విస్తరిల్లాలని ఆశీర్వదిస్తున్నాను. నేడు మాస శివరాత్రి
చాలా విశేషమైన మహాపర్వం. అట్లాంటి పవిత్రమైన రోజు ఇక్కడ వేద సప్తాహంగా వస్తున్నటువంటి తరుణంలో కామేశ్వర శర్మ గారు రావటం, ఈ రకంగా ఈ విషయాన్ని మేము తెలియజేయటం ఇది చాలా విశేషం. ఎప్పుడు మనం ప్రాచీన కాలంలో ఒకరికి ఇవ్వకుండా మనం తినకూడదు అనేవారు. ఎవరికైనా మనం ఒకరికి పెట్టి అతిథి ఎవరినైనా వచ్చి వారిని ఆదరించాక వారు స్వీకరించేవారు. ఈరోజు పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి అంటే, చక్కగా మనం వండుకునే ముందు ఒక పిడికెడు బియ్యం తీసుకొచ్చి ఒక పాత్రలో విడిగా పవిత్రమైన పాత్రలో పెట్టి అవన్నీ సేకరించి ద్వాదశికో అమావాస్యకో పౌర్ణమికో నెలకోసారి ఇట్లాంటి అన్నసత్రమునికి ఇచ్చి అక్కడ వినియోగించటానికి ఆ బియ్యముతో పాటు కాస్త వ్యంజనానికి కావలసినటువంటి ఏదో దక్షిణ కూడా ఇచ్చి సహకరించినట్లయితే, ఇది ఎవరు చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి, ప్రతి ఒక్క ఆస్తికుడు ఎవరైనా చేయొచ్చు. కాబట్టి ఈ విషయాన్ని కూడా గ్రహించి ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్నదాన సత్రానికి వారి వారి శక్త్యానుసారం చాలా విశేషముగా సేవ చేసి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని తెలియజేస్తూ ఆశీర్వదిస్తున్నాం. చార ప్రభో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత. ఎక్కడైనా క్షేత్రానికి వెళ్ళామంటే క్షేత్రానికి వెళ్ళటం సౌకర్యంగా ఉన్నా ఆచారవంతంగా మనం కావలసినటువంటి రీతిలో అన్నపానీయాలు అందుబాటులో రావటం అనేది చాలా కష్టతరంగా ఉన్న రోజుల్లో ముఖ్యముగా బ్రాహ్మణులకు వైదికమైనటువంటి జీవనంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ఆచారవంతులకు తప్పక వారి వారి యొక్క ధర్మాన్ని గుర్తెరిగి వారి ధర్మాన్ని మనం ఆ నిష్టని మనం సేవించాలి అనేటువంటి ఒక లక్ష్యంతో శ్రీ సత్యదేవ బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం అని నిత్యము బ్రాహ్మణులకు విశేషముగా ఈ యొక్క సత్రంలో అవకాశం ఉన్నది ముందుగా తెలియజేస్తే అక్కడ కాస్త కావలసిన రీతిలో అక్కడ విశేషంగా పవిత్రమైనటువంటి ఆ భగవన్నివేదితమైన ప్రసాదాన్ని అందజేయబడుతుంది. ఇది దేవస్థానానికి కానీ మరో వ్యవస్థకు కానీ దేనికి సంబంధం లేదు. ఇది స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి నిత్యాన్నదాన బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం. బ్రాహ్మణ నిత్యాన్నదాన సత్రం నిరంతరం సంవత్సరం అంతా కూడా బ్రాహ్మణులకు విశేషంగా ఆదరిస్తాం. కార్తీక మాసం లాంటి రోజుల్లో అందరికీ కూడా వారు పేరుకే కానీ కార్తీక మాసంలో కొన్ని వేల మంది లక్షల మందికి అక్కడ అవకాశాన్ని ఆయన చేస్తున్నారన్న విషయాన్ని మేము గమనించాం. ఈ రకంగా ఈ వ్యవస్థ బాగా ప్రవర్ధిల్లి అక్కడ వచ్చేటువంటి ఆ సదాచారంతో కూడినటువంటి ఆ బ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క సత్రము అందుబాటులో ఉన్నదన్న విషయాన్ని తెలియజేసి వారంతా కూడా అక్కడికి వచ్చి ఆ భగవత్ ప్రసాదాన్ని గైకొని కృతార్థులు అవుతారని, ఇటువంటి సంస్థకి మనకి శక్త్యాంశం తప్పగా మనం సేవ చేయాలి. భవిష్యత్తులో వారు చేసేటువంటి ప్రతి కైంకర్యమునందు విశేషమైనటువంటి ఆ అనుగ్రహం ఎక్కడ ఆ సత్యనారాయణ స్వామి వారి కృప ఎలా ఉన్నదో ఈ తపోవనం శ్రీ రాజరాజేశ్వరి పరిపూర్ణమైన ఆశీస్సులు కూడా ఈ సంస్థకి ఉండి చాలా సర్వతోభివృద్ధి వచ్చేటట్టు జరుగుతుంది.
ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ సత్యదేవాయ నమః. ఈ రోజున మహాశివరాత్రి, శ్రావణ మాసము, ఆదివారము, చాలా పర్వదినము. ఈ రోజున తపోవన స్వామీజీ వారిని ఈ యొక్క సత్రంలోకి వచ్చి వారి యొక్క పీఠార్చనకు చేయాలని, వారి యొక్క అనుగ్రహ భాషణ 50 మందికి తెలుపుడు చేయాలని చెప్పి వారిని ఆహ్వానించడానికి వెళ్ళడం జరిగినది. వారు మా యొక్క మన్నను వారు స్వీకరించి తప్పకుండా చాతుర్మాసి అయిన తర్వాత వచ్చి అక్కడ పీఠార్చన చేసి నా యొక్క అనుగ్రహ భాషను అందరికీ ఇస్తానని చెప్పి ఉన్నారు. అందువల్ల గ్రామస్తులు ఆ రోజున గ్రామస్తులకు మన వైదిక బృందం 50 మంది కూడా తెలుపుడు చేస్తాను. ఇది చాలా పర్వదినంగా వారి అనుగ్రహ భాష మీరు అందరూ విని ధరించవలని కోరుచున్నాను. ఇట్లు నాగాభట్ల కామేశ్వర శర్మ.